నమస్తే అండి. నా పేరు డాక్టర్ వీరేంద్ర. నేను విశ్వభారతి మెడికల్ కాలేజ్లో కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్గా పనిచేస్తున్నాను. నేను ఈరోజు మీకు స్కిజోఫ్రెనియా అనే మానసిక వ్యాధి గురించి చెప్పబోతున్నాను. స్కిజోఫ్రెనియా అనేది ఒక దీర్ఘకాలిక మానసిక వ్యాధి అండి. ఇది సైకోటిక్ డిసార్డర్ కింద మనం చెప్తాము. ఈ డిసార్డర్ అనేది ఇండియాలో చాలా కామన్గా ఉంటుంది. 30-40 లక్షల మంది వరకు దీంతో బాధపడుతూ ఉన్నారు. ఇది అడోలసెన్స్లో మోస్ట్ కామన్గా చూస్తామండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇది 15 to 25 ఇయర్ ఏజ్ గ్రూప్లో కామన్గా వస్తూ ఉంటుంది. దీనికి కారణాలు అంటే ఒక స్పెసిఫిక్ ఇది అంటూ లేదండి. ఇది యాక్చువల్లీ మల్టీఫ్యాక్టోరియల్ ఎటియాలజీ అంటారు. దీనికి జెనెటిక్ కాజెస్, జెనెటిక్ వల్నరబిలిటీ కూడా ఉంటుంది. ఈ పేషెంట్స్ ఏ విధంగా ప్రజెంట్ అవుతారు హాస్పిటల్కి అనేది మనం చూస్తే, ఎక్కువగా వాళ్ళు ఒంటరిగా ఉండడం, వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవడం, వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకోవడం, ఇల్లు వదిలేసి బయట తిరగతూ ఉండడం కానివ్వండి, లేకపోతే పర్సనల్ హైజీన్ పరిశుభ్రత అనేది లేకుండా ఉండడం, లేకపోతే నిద్ర డిస్టర్బెన్సెస్, ఇలా ప్రిడామినెంట్గా వస్తూ ఉంటారు. వీళ్ళలో సిమ్టమ్స్ అనేవి ప్రిడామినెంట్గా 2 డివిజన్స్ అండి: పాజిటివ్ సిమ్టమ్స్, నెగిటివ్ సిమ్టమ్స్. పాజిటివ్ సిమ్టమ్స్లో మనం ముఖ్యంగా చూసేది డెల్యూషన్స్ అండ్ హాల్యూసినేషన్స్ అండి. డెల్యూషన్స్ అంటే భ్రమ. ఈ భ్రమ అనేవి మనం ముఖ్యంగా వేరియస్ టైప్స్ చూస్తాము. డెల్యూషన్ ఆఫ్ పర్సిక్యూషన్ అని, డెల్యూషన్ ఆఫ్ రెఫరెన్స్ అని, డెల్యూషన్ ఆఫ్ గ్రాండియోసిటీ, ఇలా రకరకాలుగా ఉంటాయి. అంటే మనకి ఏమీ లేకపోయినా ఎవరో ఏదో మనకి హాని చేయాలని చూస్తున్నట్టు, మన మీద ఏదో కుట్ర పన్నుతున్నట్టు, లేకపోతే చుట్టూ ఎవరున్నా నా గురించే మాట్లాడుకుంటున్నారు, మన గురించే ఏదో చేస్తున్నారు అనుకోవడం, ఇలా రకరకాలుగా ఉంటుందండి. నెక్స్ట్ హాల్యూసినేషన్స్ అంటే భ్రాంతి అండి. ఇక్కడ ఒక స్టిమ్యులస్ లేకపోయినా ఏదో ఉంది అన్నట్టు వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. లైక్ అక్కడ ఎవరు లేకపోయినా వాళ్ళు ఎవరో మనల్ని పిలుస్తున్నారు, మనతో మాట్లాడుతున్నారు అన్నట్లు. ఈ నెక్స్ట్ నెగిటివ్ సిమ్టమ్స్ కూడా ఉంటాయండి. అంటే ఎవరితో కలవకుండా ఉండడం, ఎవరితో మాట్లాడకుండా ఉండడం కానివ్వండి, దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం, ఇలా రకరకాలుగా. వీటికి ముఖ్యంగా మనం ట్రీట్మెంట్కి వస్తే యాంటీసైకోటిక్స్ అనేవి వాడతామండి. ఇవి ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ యాంటీసైకోటిక్స్ ఉంటాయి. డ్రగ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఉదాహరణకి రెస్పెరిడాన్, ఒలాంజపిన్, క్విటియాపిన్, క్లోజపిన్, ఇలా రకరకాలుగా. ఈ ఇది ఫార్మకలాజికల్ మేనేజ్మెంట్ అయిపోయిన తర్వాత నాన్ ఫార్మకలాజికల్ మేనేజ్మెంట్ కింద మనం సైకోథెరపీ ఇవ్వడం జరుగుతుంది పేషెంట్కి. మళ్ళీ తన గత జీవితంలోకి తనని నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఈ సైకోథెరపీ అనేది ఉపయోగపడుతుంది. ఈ విశ్వభారతి మెడికల్ కాలేజ్లో సైకియాట్రీ డిపార్ట్మెంట్ అనేది ఉందండి. ఇక్కడ మీకు ఈ స్కిజోఫ్రెనియా జబ్బుకు ఉచితంగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వబడుతుంది. ప్రజలంతా దీన్ని సదుపాయాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి.